సత్యేంద్ర మారుతి వనిలై మీరు ఎప్పుడైనా రాత్రి పడుకున్న వ్యక్తి మార్నింగ్ లేచి చూసేసరికి మాయమైపోతే ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడైనా? అదే ఫీల్ తో వచ్చిన ఒక సస్పెన్స్ రొమాంటిక్ డ్రామా ఈ సినిమా గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం. సో ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. లాస్ట్ వరకు ఆగండి, ఎందుకంటే ఈ రివ్యూ స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత మీరు చూడాలా వద్దనే డెసిషన్ మీకే తెలిసిపోతుంది. సో స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, కొడైకెనాల్లో ఒక పెళ్లికి వెళ్ళిన హీరో అండ్ హీరోయిన్ ఆ రాత్రి పెద్ద గొడవ పడతారు. మర్నాడు మార్నింగ్ లేచి చూసేసరికి హీరోయిన్ మిస్సింగ్ అవుతుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది, తను ఎక్కడికి వెళ్ళింది, ఈ రెండు క్వశ్చన్స్ మీద మొత్తం మూవీ నడుస్తుంది. కాన్సెప్ట్ చదివినప్పుడు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది, కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం అంత ఎంగేజింగ్ గా లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో అండ్ హీరోయిన్ లవ్ స్టోరీ, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ చూపిస్తానే వెళ్తుంది. కానీ ఒక్క సీన్ కూడా మన జెన్యూన్లీ నిజంగా టచ్ చేయదు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది స్క్రీన్ మీద కనిపించాల్సిన విషయం, కానీ అది ఫోర్స్డ్ గా అనిపిస్తూ ఉంటుంది. లవ్ లో పడే సీన్స్ కానీ, కలిసి గడిపే మూమెంట్స్ కానీ న్యాచురల్ గా రాలేదు. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్ లో చూపించాలని ట్రై చేశారు, కానీ ఆ క్యారెక్టర్ కి ప్రాపర్ స్కోప్ అయితే ఇవ్వలేదు. సో ఆయన అక్కడ ఉన్నారా లేదా అనే తేడా కూడా అనిపించదు మనకి. హీరో యాక్టింగ్ అయితే బాగుంది, కానీ ఫైట్స్ లో కానీ, లవ్ సీన్స్ లో కానీ, కామెడీలో కానీ విజయ్ తలపతి మేనరిజమ్స్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. కొంచెం డిస్ట్రాక్ట్ గా అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి పోనీ ఇప్పుడైనా మిస్టరీ కిక్ అవుతుందా అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ డిసప్పాయింట్ అయ్యా. నిజంగా రాత్రి ఏం జరిగిందో ఏంటో చెప్పే ట్రాక్ చాలా ప్రెడిక్టబుల్ గా వెళ్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే ఇది చాలా మూవీస్ లో మనం ముందే చూసాం కదా అనిపిస్తాయి. ఒక్క మూమెంట్ కూడా జెన్యూన్లీ సర్ప్రైజ్ చేయలేదు. ఇంకా స్క్రీన్ ప్లే లూజ్ గా ఉంటుంది. స్టోరీ సీరియస్ గా వెళ్తున్న సమయంలో సడన్లీ కామెడీ వస్తుంది. దానివల్ల ఆడియన్స్ ఎమోషనల్లీ డిస్కనెక్ట్ అయిపోతారు. యోగి బాబు కామెడీ మోస్ట్ ప్లేసెస్ లో వర్క్ చేస్తుంది, కానీ టైమింగ్ రాంగ్ అయినప్పుడు మొత్తం మూడ్ బ్రేక్ అయిపోతుంది. ఎండింగ్ కి వచ్చేసరికి సడన్ గా ఏదో ఎండ్ చేయాలని కట్ చేసినట్లు అనిపిస్తుంది. ప్రాపర్ గా క్లోజ్ అనేది ఇవ్వలేదు నిజంగా. సో హీరోయిన్ మాత్రం తనకు ఉన్న స్క్రీన్ టైం తో బానే చేసింది, తన రోల్ కి న్యాయం చేసిందని చెప్తాను. టెక్నికల్ గా చూస్తే సినిమాటోగ్రఫీ ఓకేగా ఉంది, సాంగ్స్ యావరేజ్ గా అనిపించాయి. విజయ్ అయితే టీవీ సీరియల్ వైబ్ ఇస్తుంది, ఫ్రెష్నెస్ లేదు. డైరెక్టర్ కాన్సెప్ట్స్ అండ్ సప్లాట్స్ బాగానే రాసుకున్నారు, కానీ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ లో మాత్రం చాలా గ్యాప్స్ కనిపించాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మూవీ నన్ను ఎంటర్టైన్ చేయలేదు నిజంగా. హానెస్ట్ గా అయితే కాన్సెప్ట్ లో పొటెన్షియల్ ఉంది, కానీ దాన్ని స్క్రీన్ మీద ప్రాపర్లీ డెలివరీ చేయలేదు. సో మీరు ఆల్రెడీ చూసింటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ లో చెప్పండి. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.